భారీ వర్షాలతో సిటీలో జనజీవనం స్తంభించింది. వానలు వరదలకు భయపడి ఎవరూ బయటికి కూడా రావడం లేదు. ఇక సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, జనం ఏమంటున్నారు చెప్పేందుకు బుచ్చన్న గుడిమల్కాపూర్ నుంచి లైవ్ లో ఉన్నారు. బుచ్చన్న, 5 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంది, స్థానికులు ఏమంటున్నారు? హైదరాబాదు జీవితం అతలాకుతలమైంది. ఏ రోడ్ల మీద చూసినా, ఏ గల్లీలో చూసినా నీళ్ళే ఉన్నాయి. జనాలు ఇళ్ల నుంచి బయటికి రావడం కూడా బాగా తగ్గింది. ఏదన్నా అవసరం ఉంటే తప్ప రావడం లేదు. నిన్న మొన్న అయితే కనుక మధ్యాహ్నం తర్వాత కొంత రోడ్లపైన రద్దీ కనిపించింది. ఇక నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేవారు. దాదాపుగా కిరాణా షాపులు కూడా గల్లీలలో కూడా మూతలు పడే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో ప్రధానమైన కూరగాయల మార్కెట్లలో గుడిమల్కాపూర్ ఒకటి. ఇక్కడ కొంతమంది కూరగాయలు అమ్మేవారు, కూరగాయలు తీసుకొచ్చిన రైతులు ఉన్నారు మన దగ్గర. వారితో మనం మాట్లాడదాం. ఇక్కడ పెద్దమ్మా, ఏం పేరు నీ పేరు? జంగమ్మ. జంగమ్మ, ఏ ఊరు మీది? దియగూడలో ఉంటావా? మా సొంతం చారకొండ. అక్కడ నుంచి మరి ఏం తెచ్చినావు వీడికి? వచ్చి బతుకు లేక ఇవాళ మార్కెట్ కి ఏం తెచ్చినావు? అది మిర్చి బెండకాయ మరి బాగానే పోతున్నా? ఏడవ అవుతున్నాయి. 8 రూపాయలు వేస్తున్నా, 6 రూపాయలు వేస్తున్నాం. మిర్చి 6 రూపాయల కిలో, బెండకాయలు 12 రూపాయల కిలో, వంకాయలు 6 రూపాయల కిలో వేస్తున్నావు. కానీ మరి మంది నువ్వు ధరనేమో తక్కువనే చెప్తున్నావు, కొంటున్నారా మంది? కొనలోడు గిరాకు లేవు, అంత తక్కువ కానీ ఇంకా కొడుతున్నారు. 5 రూపాయలు వేసావా, 6 రూపాయలు వేసావా, 4 రూపాయలు వేసావా అంటున్నారు. అంటారు మరి పైసలు జనంతో పైసలు లేకుండా అంటారు. మరి ఏం చేస్తావు చెప్పు? పత్రులు కూడా తెలియవు. నా పేరు గోవింద్ కుమార్. ఇప్పుడు ఎట్లా ఉంది గిరాకీ? గిరాకీ అయితే ఈ వర్షం వల్ల ఎవరు వస్తలేరు గిరాకీ. వర్షం తగ్గినాక కొంచెం మళ్ళీ పికప్ అవుతుంది. వర్షం లేకపోతే మళ్ళీ అదే విధంగా పబ్లిక్ రాలేకపోతుంది. కూరగాయలు అయితే మామూలుగా అయితే అన్ని రేట్లు తక్కువైపోయినాయి. కొనేవాళ్ళు రాక వినియోగదారు అయితే అసలే వస్తలేరు. జనాలు ఇంతకుముందుకేమో ధరలు ఎక్కువైపోయినట్టు కొనలేదు. ఇప్పుడు ధరలు తగ్గినాక మరి అసలు కొంతలేరు. ఇంకా ధరలు తక్కువైనాక ఇంకా అసలే పబ్లిక్ అయితే ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్తలేదు వర్షం వల్ల. కానీ వర్షం తగ్గితే బాగుంటుంది అనేది అనుకుంటున్నాం. ఇక్కడ ఎక్కడెక్కడ వస్తారు కూరగాయలు తీసుకొని? ఇక్కడైతే లోకల్లో అయితే ఏం రాదు. కర్నూలుకి వెళ్ళి అయితే ఎక్కువ వస్తాయి కూరగాయలు. అయితే మొత్తం మార్కెట్ మొత్తం అయితే కర్నూలుకి అయితే కూరగాయలు వస్తాయి. కర్నూలు నుంచి ఏమేమి వస్తాయి ఇక్కడికి? మిర్చి వస్తుంది, ఆనంకాయలు, చాలా కూరగాయలు అట్లకెళ్ళి వస్తాయి. నా పేరు అబ్దుల్ వహాబ్. బాగా ఉన్నా. గిరాకీ తక్కువ ఉంది. ఏం బి అమ్మకి వచ్చినారు, ధర మొత్తం దిగిపోయింది. ఈ లాభం ఏం బి దొరకకొచ్చింది. మొత్తం పరేషాన్ ఉన్నారు. దొరకకొచ్చింది ఏం బి లాభం. అవును, మొత్తం అగ్వా పోతే ఏం లాభం దొరుకుతుంది సార్? జనాలు అట్లా ఒకటి చెప్పండి, ఏమున్నా లేకున్నా కనీసం కూరగాయలు అయితే పచ్చిమిరపకాయలు టమాటాలు కొనాలి కదా, దానికి కూడా ఖరాబ్ అవుతుంది కదా మొత్తం సౌదాలు. వర్షంకి సౌదాలు మొత్తం ఖరాబ్ అయితే ఎక్కడ మొత్తం పడిస్తున్నారు అక్కడ ఎనుకున్నా. రెహనా, ఇది ఇక్కడ మార్కెట్ యార్డ్ లోపల ఉన్నాం మనం. ఇక్కడ బయట చూస్తే కనుక ఈ నిన్న మొన్న కురుస్తున్న వర్షానికి దాదాపుగా చాలా కూరగాయలన్నీ రైతులు రోడ్ల మీదనే పడేసిపోతున్నారు. ఇక్కడ కొన్ని మనం లోపలికి వెళ్ళి చూస్తే కనుక కొన్ని ఏరియాలలో, ఈ మార్కెట్ యార్డ్లో ఉన్న కొన్ని ఏరియాలలో రైతులు పెట్టుకున్న దగ్గరనే, రైతులు ఎక్కడైతే పెట్టుకున్న దగ్గరనే ఇక్కడ ఇగో ఈ మార్కెట్ యార్డ్లో ఇవి ఉన్నాయి. క్యాబేజీ ఉంది, గుమ్మడికాయలు ఉన్నాయి. తర్వాత రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్ళి తీసుకొని వచ్చినాయి. ధర ఎక్కువనో తక్కువనో కోస్తా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇక్కడ కొనేవాళ్ళు లేరనేది వీళ్ళు చెప్తున్నారు. నిజంగా నాకు టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఈ గుమ్మడికాయలు ఇవన్నీ కూడా ఆనకాయలు కూడా ఇక్కడనే రోడ్ల మీద వేసిపోయినాయి. ఎందుకంటే ఈ 2-3 రోజులుగా తీవ్రమైన వర్షాలు వస్తున్నాయి. గోనె సంచుల మీద మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చినాయి గుమ్మడికాయలు? ఇవి గజ్వేల్కి వెళ్ళి వచ్చినాయి. గజ్వేల్ నుంచి వచ్చినాయి. ఈ గజ్వేల్ నుంచి వచ్చిన గుమ్మడికాయలు సంచుల్లో ఇట్లా ఉన్నాయి. ఎన్ని రోజులు అవి పెట్టి ఇక్కడ? 3 రోజులు అయిందన్న వర్షంలో. అంటే ఎవరు కొట్టలేరా? ఎవరు వస్తలేరు అన్న గిరాకులు అంటే ఇప్పుడు మీకు జనరల్ గా మామూలుగా మంది తెచ్చుకునేది వేరు, ఇండ్లకి వెళ్ళి వచ్చుకునేది వేరు. మీ దగ్గర దుకాణాలే వస్తారు కదా కొనడానికి? దుకాణాలే వస్తారన్న, హోల్సేల్ దుకాణం కదా, వాళ్ళు కూడా వస్తలేరు వర్షానికి. ఎవరు వస్తలేరు. ఇది ఇక్కడ రెహనా, ఇది మార్కెట్ యార్డ్ లో ఇక్కడ గుమ్మడికాయలు సంతులు దగ్గర ఒక 20-30 దాకా ఉన్నట్టున్నాయి గుమ్మడికాయలు. గుమ్మడికాయలు 30-40 సంచులు దాకా నీళ్ళు. ఆ గుమ్మడికాయలలో కూడా నీళ్లు, వర్షానికి నీళ్ళు వచ్చి పడిపోయినాయి. ఇవన్నీ పాడైపోతాయి, మురిగిపోతున్నాయి చాలా మటుకు. అక్కడ కాకరకాయలు ఉన్నాయి, కాకరకాయలు అక్కడ అటువైపు ఉన్నాయి. రెండవది ఇక్కడ ఇగో ఈ కుకుంబర్ కాదు, కీరదోశలు కూడా ఇక్కడ దీంట్లో ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఇవి కీరదోశలు నిజానికి వాస్తవానికి అయితే ఇవి చాలా తాజాగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి. కానీ కొనడానికి ఎవరు లేరు. ఎండాకాలంలో వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా గోనె సంచులు వేసి కూడా తడిచిపోయినాయి. కింద మరికొన్ని పండ్లు అయిపోయినాయి. పండ్లు కూడా అక్కడనే వేసేసింది. ఇది అంటే కూరగాయలు ఇక్కడ ఈ మార్కెట్ యార్డు నిండా ఎక్కడ చూసినా సరే దాదాపుగా అన్ని కూరగాయల పరిస్థితి ఉంది. కొంత ఏమన్నా
ఆలుగడ్డ లాంటివి ఏమన్నా 2-3 రోజులు నిల్వ ఉంచుకునేవి మినాయిస్తాయంటే మిగతా అన్ని కూడా దాదాపు గిట్లే ఉన్నాయి. ఇక్కడ కాకరకాయలు అయితే కనుక కాకరకాయలకు విపరీతమైన ధర ఉంటుంది. కాకరకాయలు ఇక్కడ ఇవి తెచ్చి ఏదో 3 రోజులు 4 రోజులు అయినట్టు కొంత ఇవి తాజాగా ఉన్నాయి. కొన్ని అయితే కానీ కొన్ని పండ్లు అయిపోయినాయి. ఇగో ఇక్కడ కొన్ని మరీ పాడైపోయినాయి. ఇక్కడ ఈ మొత్తం బూజు పట్టిపోయినాయి, కొన్ని పాడైపోయినాయి. ఇవన్నీ కాకరకాయలు ఇవన్నీ. మిగతా కూరగాయల పరిస్థితిగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకోసం అంటే కూరగాయలు సంచులకు సంచులు క్వింటాలు తెచ్చి మార్కెట్ యార్డ్ నిండిపోయినాయి. అవన్నీ రైతులు మనకు ప్రధానంగా ఇక్కడ నుంచి వచ్చేది కర్నూలు నుంచి, రెండోది రంగారెడ్డి జిల్లా నుంచి, కొంత మహబూబ్నగర్ నుంచి ఇక్కడికి కూరగాయలు వస్తాయి. వీటిల్లో ఈ మధ్యకాలంలో మనకు రంగారెడ్డి జిల్లాలో కూరగాయల సాగు బాగా పెరిగింది. అది వచ్చినాయని కూడా ఇక్కడ రైతుల నుంచి కొన్నవారు లేదా రైతులే నేరుగా అమ్మేవాళ్ళు 2-3 రకాలుగా ఇక్కడ వ్యాపారం జరుగుతుంది. ఈ మొత్తానికైతే కూరగాయలు ప్రధానంగా ఇక్కడ ఉన్న కూరగాయలలో అన్ని రకాల కూరగాయలు సంతులకు సంతులు నింపి ఇక్కడ వేసేసింది. ఇక్కడ ఎవరు కొనడం లేదు. జనాలు కూడా వర్షం భయానికి ఎవరు కూడా ఇళ్లలోకి వెళ్ళి రావడం లేదు అని చెప్తున్నారు రెహానా. ఇక కొందరు మాత్రం కొంత 2 రోజులైనా సరే ఇక్కడనే ఓపికతో కూర్చోనో లేదా కనుక వాటిని అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడ సోరకాయలు మిగతా రోజుల్లో లేదా కనుక సోరకాయలు మనకు దొరకవు. అక్కడ సోరకాయలు గుట్టలు సోరకాయలు పోసి పెట్టింది. అట్లా అక్కడ ఎవరు లేరు కనీసం కూర్చోవడానికో అమ్మడానికో కూడా. అంటే ఇట్లా మార్కెట్ యార్డ్ మొత్తం కూడా ఎక్కడికక్కడ కొన్నిటికైతే కనుక సంచులు కప్పించారు, నల్ల కవర్లు. ఆ కూరగాయల సంచుల మీద కొందరు అవకాశం ఉన్నవారు, ఆ వ్యవస్థ ఉన్నవారు, ఏర్పాటు ఉన్నవాళ్ళు కొంత కూరగాయల మీద కప్పి ఉంచుకున్నారు. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంటే ఈ కూరగాయలను వీళ్ళు ఇంకా 2-3 రోజుల పాటు ఇక్కడనే ఈ నీళ్లలోనే దీంట్లోనే ఉంచుకునేటట్లు ఉంచాల్సి వస్తుంది. మరి ఈ ఉంటాయా లేదని ఎట్లయిపోతాయి. ఇగో ఇక్కడ చూస్తే కనుక రెహానా ఇక్కడ మరి పచ్చడి అయిపోయినాయి. పచ్చిమిరపకాయలు ఇక్కడ బురదల తొక్కి వచ్చే బండ్లు, ఆటోలు, ఇక్కడ నుంచి వచ్చే జనాలు, సైకిళ్ళు ఇవన్నీ మార్కెట్ యార్డ్లోకి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒక పచ్చడిలాగా అయిపోయింది. మార్కెట్ యార్డ్ అంతా పచ్చిమిరపకాయలతో నిండిపోయింది. ఇది ఇక్కడ అంటే ఇక్కడికి వస్తున్న వాళ్ళలో ఎక్కువగా ఈ చుట్టుపక్కల ఏరియాల వాళ్ళు, కిరాణా షాపుల వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసిపోతారు. కొందరు మాత్రము ఇక్కడ ఆలుగడ్డ ఇక్కడ మొలకొచ్చింది. ఆలుగడ్డ తమ ఏ పేరు? నీ పేరు తమ్ముడు? हिंदी आता तुम बात करो हिंदी में बोलो भाई कितने 2 दिन हो रहा ఇక్కడ 2 రోజులు అయింది ఇవి తెచ్చి ఈ మార్కెట్ యార్డ్ లోనేవి మొలక వస్తున్నాయి. ఇక్కడ ఆలుగడ్డలు ఇంకొక 2 రోజులు ఉంటే కనుక అవి కూడా ఇంకా అమ్మడానికి కానీ కొనడానికి ఎందుకు కూడా అవి పనికిరావు. ఇవి వర్షం ప్రభావం ఇక్కడ వినియోగదారుల పైన, వర్షం ప్రభావం రైతుల పైన, వర్షం ప్రభావం మొత్తం మార్కెట్ యార్డ్లో అన్ని వివిధ రకాల పనులు చేసుకుని బతికే వాళ్ళ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. వారు 3-4 రోజులుగా కురుస్తున్న వర్షం. ఇక మనం ఇక్కడ మార్కెట్ యార్డుకు వచ్చిన పంటలు ఇవి. కానీ మనం మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పంటలను తీసుకుంటే కనుక నిన్నటి వరకల్లా సుమారుగా 30 నుంచి 40 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ నిన్నటికి ఇవాళకి పోలిస్తే కనుక ఆ నష్ట తీవ్రత మరింత పెరిగిందని తెలుసుకోవచ్చు. ఎందుకోసం అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తున్నది. జిల్లాలలోనైతే కనుక సగటున 18 నుంచి 11 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. హైదరాబాదు నగరంలో అయితే కనుక చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా సరాసరి 70 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బహుశా ఇవాళ రేపు ఇంకా 2 రోజుల పాటు వర్షం కురుస్తుంది. కాబట్టి ఈ కూరగాయలు అయితేనేమో ఎప్పటికప్పుడు తెంపుకొని ఎప్పటికప్పుడు అమ్ముకోవడానికి కొంత నష్టం వచ్చినా సరే అంతో ఇంతో భర్తీ చేసుకోవచ్చునేమో. కానీ ఆహార పంటల విషయంలో ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, కంది, పెసలు, పెబ్బర్లు ఈ విషయంలో అయితే కనుక ఈ పంటలు దసరా కల్లా జొన్న చేను కోతకొస్తుంది. మొక్కజొన్నలు కూడా దాదాపుగా అవి కూడా మార్కెట్ యార్డుకు రావాల్సిన సమయం ఇది. మార్కెట్ యార్డులలో ఉన్న ధాన్యం కూడా దర్చిపోతున్నది. చేన్ల మీద ఉన్న జొన్నలు అయితే కనుక ప్రధానంగా జొన్న పంట ఈసారి బాగా నష్టపోయింది. వేసిన సాగు ఈసారి జొన్న తక్కువైంది. కానీ ఈసారి అది కూడా మరింతగా నష్టపోయింది. జొన్న కూడా ఆహార మనకు తీసుకుంటే కనుక ఈ కూరగాయల పంటలో మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న మహబూబ్నగర్, బాలానగర్, షాద్నగర్, మెదక్ జిల్లాలో సంగారెడ్డి, ఇటు రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు, తాండూరు, రంగారెడ్డి, చేవెళ్ళ ఈ ఏరియాలో ఎక్కువగా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇటువైపున నల్గొండ జిల్లాలో కూడా ఈ మధ్య కాలంలో కూరగాయల సాగు బలంగా పెరిగింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రధానమైన కూరగాయల మార్కెట్లకు అక్కడి నుంచే కూరగాయలు వస్తున్నాయి. ఈసారి కురుస్తున్న వర్షాలకు ఆహార పంటలు అదేవిధంగా వాణిజ్య పంటలుగా ఉన్న ఇట్లాంటి పంటలు కూడా తీవ్రంగా నష్టం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి పత్తి పంట ఎక్కువగా నష్టపోతే కనుక కూరగాయల సాగు పైన ఆధారపడిన హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న తెలంగాణ జిల్లాలు 3-4 జిల్లాలపైన వర్షం తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఇవాళ మనం చూస్తున్నది ఒక మార్కెట్ యార్డ్లో
ఒక మార్కెట్ యార్డుకు సంబంధించిన విషయాలు మాత్రమే మనం చూస్తున్నాము. దీంతో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్న మిర్యాల మండి కానీ లేకపోతే గడ్డెన్నార మార్కెట్ కానీ ఇంకా కొన్ని మార్కెట్ యార్డులలో ఇదే ఇట్లాంటి వాతావరణం ఉంది. అన్ని మార్కెట్లో కొంత పెద్ద మార్కెట్ ఇది. ఈ పెద్ద మార్కెట్కు 3-4 జిల్లాల నుంచి ఇక్కడికి రైతులు కూరగాయలు తీసుకొని వస్తారు. కూరగాయలు కొంటున్న వారికి వర్షం వలన బయటికి వెళ్ళలేక ఒక నష్టం, రెండోది అమ్మడానికి వచ్చిన వారు కూడా నష్టమే ఉంది. మార్కెట్ యార్డ్లో ఎట్లా ఉంది కూరగాయల పరిస్థితి, మార్కెట్ యార్డ్లో అమ్మకాలు కొనుగోళ్లు ఎట్లా ఉన్నాయనేది కూడా మనకు అర్థమవుతున్నది. అక్కడ మనం అటువైపు ఒకసారి చూస్తే కనుక నిజంగానే ఈ ప్రాంతం అంతా ఎప్పుడు రద్దీగా ఉండేది. పొద్దున సాయంత్రం 24 గంటలు రద్దీగా ఉండే మార్కెట్ యార్డ్ ఇది. కానీ వాళ్ళు అక్కడక్కడ కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు. కేవలం ఆ గొడుగులు చెత్తిర్లు పెట్టుకొని కూర్చున్న జనాలు తప్ప అక్కడ కొనడానికి జనాలు అయితే చాలా తక్కువగా వస్తున్నారు. చెప్పలేం ఇవాళ ఏమైనా కాస్త మధ్యాహ్నం తర్వాత ఒరుపు ఏమన్నా వస్తే కనుక జనాలు వస్తారని ఇక్కడ మార్కెట్ వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. బహుశా మరి వాళ్ళు కూడా వస్తారా లేదా, వర్ష ప్రభావం ఎట్లా ఉంటుందో చూడాలి. మొత్తానికైతే ఈ 3-4 రోజులుగా కురుస్తున్న వర్ష ప్రభావము ఇట్లా ఉంది. కూరగాయల పైన, ఆహార పంటల పైన దాని ప్రభావం ఇట్లా ఉంది. రేహానా. ఓకే బుచ్చన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.